శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం శ్రీరామకృష్ణాయ నమః. మనం క్రితం ప్రకరణలో రాజయోగంలో అష్టాంగ యోగ సూత్రాలలో 2 భాగాల గురించి తెలుపుకున్నాం. యమము, నియమము. యమము ప్రపంచంతో మన సంబంధాలు ఎలా ఉండాలి, ఎలా మెరుగుపరుచుకోగలం మనం అంటే హింస చేయకూడదు, సత్యమే పలకాలి, ఇటువంటి బోధలు మనకు చేస్తున్నది. నియమము మన శౌచం అంటే బాహ్యశుద్ధి, అంతఃశుద్ధికి మనం ఏం చేయాలి, అది ఎందుకు, అది అవసరం, మానసిక పరిశుభ్రత కావాలి, సంతోషం ఎప్పుడు మన మనసులో సంతోషం ఉండాలి. తర్వాత ఈశ్వర ప్రణిధానం అనేది చివరిగా దాంట్లో నియమంలో భాగాలుగా తెలుసుకున్నాం. ఈశ్వర ప్రణిధానం అంటే భగవంతుడి శరణాగతి, సర్వస్య శరణాగతి చేయడం భగవంతుడికి, అది ఈశ్వర ప్రణిధానం అంటాం మనం. అయితే ఎలాగ శరణాగతి చేస్తాం? ముందు ప్రార్థనతో ప్రారంభించాలి, ఆయన్ని ప్రార్థించాలి, మన ప్రయత్నం వదలకుండా మనం చేయాలి. ప్రయత్నం, ప్రార్థన, ప్రయత్నం, ఈ 2 కూడా పక్షికి 2 రెక్కలు ఎలా అయితే ఎగరడానికి సహాయపడతాయో అలా సాధకుడికి ఈ 2 కూడా ప్రార్థనను ప్రయత్నం 2 ఉపయోగపడతాయి. ఎక్కడ? దేనికి? ధ్యేయ సాధనకి. కనుక ఆ ధ్యేయం ఏదైనా కావచ్చు, ఈ 2 మాత్రం 2 తప్పనిసరిగా జరగాల్సిందే, ఒకదానితో సిద్ధించదు అని పతంజలి గారు, వివేకానంద గారు కూడా మనకు బోధిస్తారు. ఆ తర్వాత ఈశ్వర ప్రణిధానం, మనం ఆ అంశంతో నియమాన్ని, అంగాన్ని పూర్తి చేసుకున్నాం కనుక ఇప్పుడు అష్టాంగ యోగ సాధనలో 3వ భాగం ఆసనం, దాని గురించి మాట్లాడుకుందాం. ఆసనం అంటే ఇక్కడ మనం యోగాసనాల గురించి చెప్పుకుంటున్నాం. యోగాసనాలు మనకి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయంటే అది వ్యాయామం కూడా ఇవ్వలేదు అంత ఆరోగ్యం. వ్యాయామం కూడా ఆరోగ్యానికి మనం అది పరుగు, తర్వాత పరుగులాంటి నడక, తర్వాత నాట్యం, ఆటలు ఇలాంటి ద్వారా చేస్తూ ఉంటాం, ఇలాంటి వాటి ద్వారా. కానీ అది శరీరంలోని బాహ్యానికి మాత్రమే, అంటే పైన శరీర పుష్టిని ఇస్తుంది, కండ పుష్టిని కలిగిస్తుంది, అది రక్త ప్రసరణ కూడా చేయిస్తుంది, కానీ కొంతవరకు మాత్రమే. వ్యాయామం వల్ల లభించే రక్త ప్రసరణ శిరస్సు భాగానికి సరిగ్గా అందదు. అదే యోగాభ్యాసంలో రక్త ప్రసరణ చిటికెన వేలు నుండి శిరస్సు దాకా అందుతుంది, శిఖ దాకా అంది. ఆ రక్త ప్రసరణ ఎంత శుద్ధి అవుతే మన బుద్ధి అంత వికాసం అవ్వడం, బుద్ధి మాంద్యత పోయి ఆ బుద్ధి వికసనం జరిగినప్పుడు మనస్సుని నియంత్రించగల శక్తి బుద్ధికి ఎక్కువ అవ్వటం జరుగుతుంది. బుద్ధి అంటేనే మనస్సు ఇంద్రియాల వైపు పరుగులు తీస్తూ ఉంటుంది ఎప్పుడు. దానికి చూసినవన్నీ కావాలి, ఆకర్షించబడేవి ఏమన్నా చూస్తే అవి కావాలని కోరుకుంటుంది. మనసుతో కూడా లేక నేత్రాలు ఇవన్నీ కూడా మనం వాటి ద్వారా పొందే ఆనందాన్ని పొందాలనుకుంటూ ఉంటుంది మనస్సు. కానీ దాన్ని కాదు రా వెనక్కి అని లాగుతూ ఉంటుంది బుద్ధి. ఇలాంటి బుద్ధి వికాసానికి తోడ్పడేది యోగాసనాలు మాత్రమే. వ్యాయామం అంత లోతులకి మనకి వెళ్ళం, ఆరోగ్యాన్ని సరిచేయవవి, లోపలికి వెళ్ళి రక్త ప్రసరణ చేయలేవవి. కనుక అసలు ఈ యోగాసనాలు అంటే ఏమిటి? యోగాసనాలు అంటే అది ఒక క్రమబద్ధంగా మనం నేర్చుకుని గురువు ఆధ్వర్యంలో చేయవలసినవి. మామూలుగా మనం చేసేసి సూర్య నమస్కారాలు అంటాం, తెలుసు, కొన్ని చేసుకుంటాం మనంతటా మనం. కానీ అన్నీ చక్కగా గురువు ఆధ్వర్యంలో నేర్చుకుని చేస్తే ఆ శక్తి వేరు, అవి ఇచ్చే శక్తి వేరు. తేలిక ఆసనాల నుండి మెల్లగా వాళ్ళు క్రమక్రమంగా కఠినమైన ఆసనాల దాకా తీసుకెళ్తారు. ఒక్కొక్క అడుగు, మళ్ళీ ఒక్కొక్క ఆసనం కూడా ఒక 5-6 స్టేజెస్లో అంటే దశలలో ఒక్కొక్క అడుగుగా వేసుకుని వెళ్తాం మనం. అంటే ఉదాహరణకి మనం ఆసనం పేరు చెప్పుకుందాం, హలాసనం అన్నాం, లేదా శీర్షాసనం అంటున్నాం, లేదా భుజంగాసనం, శలభాసనం. ఇవన్నీ వాటి పేర్లు ఏం సూచిస్తాయంటే ఆ విధంగా మనం శరీర ఆకృతిని మలుస్తాం మన అంగాలతో. చేతులు, కాళ్ళు, మెడ, వెన్నెముక ఇవన్నీ కూడా మనం ఉపయోగించి ఆ ఆకృతి తీసుకొస్తాం. హలాసనంలో నాగలిలాగా శరీరాన్ని
ఉంచడం జరుగుతుంది. శలభాసనం మిడతలాగా, శీర్షాసనం తల కింద కాళ్ళు పైకి. ఈ రకంగా మనం భుజంగాసనం అంటే పాములాగా తల ఇలాగా పెట్టి వెనక కాళ్ళని పాము శరీరంలాగా వెనక తోక భాగం. ఈ రకంగా మనం శరీరాన్ని మలుస్తాం ఆసనానికి పేర్లకు తగ్గట్టుగా. వీటిలో ఆసనం వేసి వెనక్కి తీసుకునేటప్పుడు 5 ఉన్నాయి అనుకుందాం, అడుగుల్లో ఒక ఆసనం వేసాం మనం. 1 2 3 4 5 5 4 3 2 1 అలా ఆ విధంగా ఉపసంహరించేటప్పుడు ముందు వేసేటప్పుడు 1 2 3 4 5 ఉపసంహారం, 5 4 3 2 1 ఆ విధంగా ఉపసంహారం. ఈ ఒక్కొక్క చోట మనం ఆగుతాం. ఆ కాలు కానీ చేయి కానీ ముందుకి ఒక భంగిమలో పెట్టినప్పుడు 1-2 సెకండ్లు అక్కడ ఆగడం జరుగుతుంది. దానివల్ల రక్త ప్రసరణ క్రమంగా లోపలికి మెల్లగా వెళుతుంది. దాంతో లోతులకి వెళుతుంది. మనకి ఇందాక చెప్పుకున్న లాభాలన్నీ కూడా లభిస్తాయి దానివల్ల. ఈ ఆసనాలు చిన్నప్పటి నుండి అందరూ నేర్చుకోవాలి, గురు పర్యవేక్షణలో నేర్చుకోవాలి. చిన్నప్పుడు నేర్చుకొని లేని వాళ్ళు యువక దశలో అయినా నేర్చుకోవాలి. ఇక వార్ధక్యంలో కొంతమంది ప్రయత్నిస్తారు కానీ అంతగా సాధ్యపడకపోతే వాళ్ళు ఇవన్నీ కూడా మనకి ధ్యానానికి తోడ్పడతాయి ఈ ఆసనాలు. ఆ వృద్ధులు వాళ్ళకి తగ్గ భంగిమని ఎంచుకొని ఏ ఆసనంలో తాము కొంచెం ఎక్కువసేపు కదలకుండా కూర్చోగలరో అది చూసుకొని వేసుకోవాలి. స్థిర సుఖమితి ఆసనం అది చేయండి చాలు అంటారు వివేకానంద స్వామి. పతంజలి యోగ సూత్రాల్లో చెప్పిందే అది. స్థిర సుఖమితి ఆసనం అది వేస్తే మనం నేర్చుకొని వాళ్ళు వృద్ధులు వాళ్ళకి సరిపోతుంది. ఈ మిగతా వాళ్ళు ప్రయత్నించవచ్చు ఇవన్నీ కూడా. ఇవి చివరి దశలో అంటే ధ్యాన దశకి వచ్చినప్పుడు ఈ ఆసనాలు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా సాధువులకి, సన్యాసులకి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఒకే ఆసనం మనలాంటి వాళ్ళం చాలా ఖచ్చితంగా ఏ విధంగా గురువు నేర్పాడో అదే విధంగా వేయగలిగే ఇంత సాధన చేసి ఉదయ సంధ్య సాయం సంధ్య 2 పూటల్లో వేస్తే కూడా చాలు అంటారు పతంజలి గారు, వివేకానంద గారు. కనుక ఒక్క ఆసనాన్ని మనం చక్కగా నేర్చుకోగలిగిన అది మనకి ఆరోగ్యానికి పనికి వస్తుంది. బుద్ధి మాంద్యాన్ని పోగొడుతుంది, బుద్ధి వికాసాన్ని ఇస్తుంది, ఇంద్రియ నిగ్రహాన్ని, రక్త ప్రసరణ అన్ని నాడులకి వెళ్ళేటట్టు చేస్తుంది. ఇలాంటిదే 4వ భాగమైన ప్రాణాయామం కూడా. అది కూడా శరీర ద్రాఢ్యానికి సంబంధించింది. శరీరం దృఢం అవుతుంది. అయితే ఇక్కడ ప్రాణాయామం అంటే శ్వాస నియంత్రణ వల్ల. శ్వాస మనం ఎలా నియంత్రిస్తాం? ఎప్పుడు మనం శ్వాస తీసుకుంటూనే ఉంటాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి. అందరు మనుషులు అది చేసేది. కాకపోతే ఇప్పుడు మనం ప్రాణాయామంలో గమనించుకునే పద్ధతి అది నేర్పిస్తారు మనకి. ఇది కూడా గురువు ఆధ్వర్యంలో చేయాలి. కఠినమైనవి మనం సాధారణంగా చేసుకునేటప్పుడు ధ్యానం దానికి కూర్చున్నప్పుడు ప్రాణాయామం మామూలు పద్ధతిలో శ్వాసని గమనించుకుంటూ చేసుకోవాలి. శ్వాస మీద దృష్టి పెట్టాలి. ముక్కు కొన మీద దృష్టిని నిలిపి శ్వాస మీద దృష్టి పెట్టడం అది మామూలు ప్రాణాయామం అందరూ చేయవచ్చు. కొంచెం కఠినమైనది గురు పర్యవేక్షణలో చేయవలసినది రేచకము, పూరకము, కుంభకము ఈ 3 భాగాలు కలిగినవి అయితే మనం గురు ఆధ్వర్యంలో నేర్చుకొని చేయాలి. పూరకము అంటే ఒక ముక్కుపుటంలో నుండి గాలి తీసుకుని లోపలికి కుంభించి ఆ గాలిని ప్రసరింపచేసి ఊపిరితిత్తుల్లో కుంభించి అంటే అక్కడ నిలిపి దాన్ని 2వ ముక్కుపుటం ద్వారా బయటికి తీసుకొచ్చేసేయాలి ఆ గాలిని. అలాగే 2వ దాని నుండి గాలి పీల్చుకొని కుంభించి ఊపిరితిత్తుల దగ్గర మళ్ళీ మొదటి ఇటు సైడ్ 2వ పక్క నుండి అది వదిలేసేయాలి. ఈ విధంగా చేయాలి. పూరకము అంటే పూరించడం, కుంభకం అంటే నిలపటం, రేచకం అంటే వదిలేయటం. ఈ పూరించినప్పుడు ప్రాణవాయువు అది ఊపిరితిత్తుల్లో ఎప్పుడు చెడు రక్తం అంతా ఊపిరితిత్తుల్లో చేరుతుంది. చేరి అక్కడ మనం మామూలుగా తెలియకుండా మనం అసలు చేస్తూనే ఉంటాం. ఇది ఆ ప్రాణవాయువు ఇప్పుడు తెలిసి మనం ఎక్కువ సేపు కుంభిస్తున్నాం కాబట్టి ఎక్కువ ప్రాణవాయువు అందుతుంది ఊపిరితిత్తులకి. ఊపిరితిత్తుల్లోకి వచ్చే చెడు రక్తం అంతా కూడా ఈ ప్రాణవాయువు చేత ఆక్సిజన్ చేత శుద్ధి చేయబడి గుండెకి చేరి గుండెలో వివిధ నాళాల ద్వారా మన శరీరంలో అంతర్లీనంగా లోపలెక్కడో ఉన్న నాడులకి కూడా అందుతుంది మంచి శుద్ధ రక్తం. తర్వాత అపాన వాయువు వచ్చేస్తుంది బయటికి.
రెండో ముగ్గురు ఉంది. అది రేచకం, పూరకం, కుంభకం, రేచకం. ఇది గురువు ఆధ్వర్యంలో చేయాలి మనమైనా కూడా. ఇక సన్యాసులు చేసేది అది ఆ ప్రాణాయామం అది కుండలిని ప్రకోపానికి వాళ్ళు చేస్తారు. అది వాయువు ప్రాణవాయువు పీల్చుకొని ముక్కు రెండు పుటాల మధ్య ఒక సన్నటి సుషుమ్నా నాడి అని ఉంటుంది, అది కనిపించదు. దాని ద్వారా గాలిని లోపలి దాకా గుదుస్థానం దాకా పోనిచ్చి అక్కడ దాని వెనక ఉండే మూలాధార చక్రంలోకి, ఆ పైన స్వాదిష్టానం, ఆ పైన మణిపూరకం, ఆ పైన అనాహతం, ఆ పైన విశుద్ధి, ఆ పైన ఆజ్ఞాచక్రం భూమధ్యస్థానంలో, ఆ తర్వాత సహస్రారానికి ఆ గాలిని చేరుస్తారు. అంటే శక్తి అలా ప్రకోపించబడి పైకి లేచి శివుడిని, ఇక్కడ చంద్రమండలం ఉంటుందంటారు మన శిరస్సు భాగంలో, అక్కడికి చేరి సమాధి స్థితి కలుగుతుంది. ఇది సాధువులు సన్యాసులు చేస్తారు సాధారణంగా. మనం అంతదాకా వెళ్ళక్కర్లేదు. ధ్యానావస్థకి, ధ్యాన స్థితికి కావాల్సింది ఆసనం, చక్కటి ఆసనం, అది అభ్యాసం చేయాలి. ప్రాణ వాయువుని చక్కగా శ్వాసించి నిశ్వాసం, మళ్ళీ ఉచ్ఛ్వాసం నిశ్వాసం సరిగ్గా గమనిస్తూ, అంటే దీనివల్ల చెడు ఆలోచనలు కూడా, ఆలోచనలు అసలు రాకుండా చేసుకోవడానికి ముక్కు మీద కేంద్రీకరించి ఇది చేయాలి. ఇది కూడా మనకి ఇచ్చేది ఏమిటి అంటే రక్త ప్రసరణ సరిచేస్తుంది, తర్వాత నాడులలోకి, లోపలి నాడులలోకి రక్తం వెళుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, తర్వాత కండరాల పుష్టి అన్నీ కూడా ఇస్తుంది ఈ ప్రాణాయామం కూడా. దీనికే మన మెదడు వికాసానికి, బుద్ధిమాంద్యం పోయి ఇంద్రియ నిగ్రహానికి ఇది కూడా తోడ్పడుతుంది. ఇటువంటి లాభాలు రెండిటికి కూడా ఉన్నాయి, ప్రాణాయామానికి, యోగాసనాలకి. 4 భాగాలు మనం చెప్పుకున్నాం. 5వ భాగమైన ప్రత్యాహారానికి వద్దాం. ప్రత్యాహారం అంటే ఏమిటి అంటే మనస్సును శుద్ధి చేసుకోవడం. అది ఎలా శుద్ధి చేస్తాము? చెడు ఆలోచనలు రాకుండా మనస్సును శుద్ధి చేయడం ప్రత్యాహారం. చెడు ఆలోచనలను మనం ఎలా పక్కకి నెట్టేసేయాలి అంటే, ఒక ఉదాహరణకి రాజుగారు విఐపి, ఇప్పుడు పరిభాషలో చెప్పుకోవాలంటే విఐపి ఎవరైనా వస్తున్నారు, వచ్చినప్పుడు ప్రజల్ని ఆ మార్గం మధ్యలో రాకుండా వాళ్ళని పక్కకి తోసేస్తూ ఉంటారు జవాన్లు. మార్గం సుగమం చేస్తారు ఈ రాజుగారికి కానీ, లేక ఆ విఐపికి కానీ, మినిస్టర్కి కానీ. వాళ్ళు అలాగా మంచి మార్గంలో వెళ్ళటానికి వీళ్ళు పక్కకి కొంతమందిని జరుపుతున్నారు. అలాగా మనం మంచి మనస్సు పెంపొందించుకోవడానికి, మనస్సు శుద్ధి కోసం చెడు ఆలోచనలను పక్కకి నెట్టివేయడమే ప్రత్యాహారం. ఇదేంటంటే, ఒక పొలంలో విత్తనాలు జల్లాలి అనుకున్నప్పుడు కలుపు మొక్కల్ని ముందు తీసేస్తాం, అది శుద్ధి చేస్తాం. నేలని చక్కగా సాగు చేయాలంటే దాన్ని పిచ్చి మొక్కలు లేకుండా తీసేసి తర్వాత విత్తనాలు నాటడం జరుగుతుంది. అలాగా ఇక్కడ కూడా మన మనస్సుని శుద్ధం చేసుకోవడానికి చెడు ఆలోచనలను తరమడం, ధారణం 5 భాగాలయ్యాయి. 6 ప్రత్యాహారం 5వది, ధారణ 6వది, 7వది ధ్యానం. ధ్యానానికి తొలిమెట్టుగా ధారణ చెప్తారు. ధారణ గురించి 6వ దాని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ప్రత్యాహారం గురించి చెప్పుకున్నాం, ధారణ 6వది. దీంట్లో మనం చేయవలసింది ఏంటంటే, చెడు ఆలోచనలను తీసేయటం ప్రత్యాహారం చేస్తోంది. ఆ పని ప్రత్యాహారం చేస్తోంది. దాన్ని సంసిద్ధం చేసుకున్న తర్వాత చెడు ఆలోచనలు రావు, కానీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మరి ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి కానీ, గతించిన వాటి గురించి కానీ, జరగబోయే వాటి గురించి కానీ, ఎప్పుడో ఎక్కడో మనకి తారసపడిన వ్యక్తి కూడా ఇప్పుడు వస్తాడు ఆలోచనల్లోకి. ఈ ధారణ అనేది ఆ సమయంలోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఏకాగ్రత కోల్పోతాం మనం. దానికోసం ఏం చేయాలి అంటే, వివేకానంద స్వామి అంటారు, ఏ విషయాల మీదికి మన మనస్సు వెళుతోందో ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఆ విషయాలని దూరం పెట్టేస్తూ ఉండాలి. తర్వాత ఏకాగ్రం చేయాలి అంటే ఒక వస్తువు మీద దృష్టి కేంద్రీకరించాలి. ఉదాహరణకి వివేకానంద స్వామి చెప్పింది తీసుకుంటే, ఒక గ్లాస్ ఉంది, దాని మీదకే ధ్యాసంతా పోనిచ్చి ధ్యానం చేస్తున్న విధానంగా దాన్ని చూస్తూ ఉంటే ధారణ అక్కడే నిలుస్తుంది, మనసు వేరే వైపు వెళ్ళదు. అటువంటి ఇది కొవ్వొత్తు కూడా పెట్టుకుంటారు కొంతమంది, దాన్ని చూస్తూ దాని మీదే దృష్టి నిలపడం, అది అభ్యాసం చేయాలి. అభ్యాసం తొందరగా రాదు, అది చేయడం కష్టమే. అభ్యాస వైరాగ్యేన అంటారు పతంజలి మహర్షి. అందుకని అభ్యాసంతో మనం వైరాగ్యం దాకా కూడా సాధించవచ్చు, అంత గొప్ప స్థితి పొందవచ్చు. కాబట్టి కావాల్సింది అభ్యాసం. ట్రై అగైన్
అది మన సూక్తి కావాలి, మన యొక్క స్ఫూర్తి కావాలి. అది మనకి అది స్ఫూర్తి తీసుకుని ఇక ధ్యానం 7వది, అది అష్టాంగ యోగంలోని 7వ స్థితికి, ధ్యాన స్థితికి రావాలి అంటే ధారణ చక్కగా కుదిరిన తర్వాత ఇక వేరే వస్తువు ఎందుకు, మనము ఆ భగవంతుడి నామాన్ని, రూపాన్ని, గుణాలని, వీటిని మనసులో ఎప్పుడు ధ్యానించుకోవడానికి ప్రయత్నిస్తే అది ధ్యానం. అందులో మళ్ళీ పక్కకు వెళ్ళిపోతుంటే మళ్ళీ తీసుకురావాలి, తీసుకొచ్చి భగవంతుడి మీదే నిలపాలి. అటువంటి సాధన ధ్యానం. ఈ ధ్యానాన్ని మనం ఒక నామం అనుకుంటూ ఒక రూపాన్ని తలుచుకుని, రామరూపం ఉందనుకోండి, ఆ రూపాన్ని తలుచుకుంటూ రూపధ్యానం, లేక రామ 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 పైకి అంటూ అది వాచిక జపం అంటారు దాన్ని. అలాగా నామధ్యానం చేయొచ్చు, అలాగా పెద్దగా అనుకుంటూ. లేదు మనసులో అనుకుంటూ మానసిక ధ్యానం చేయొచ్చు. లేదు రెండిటికి మధ్యగా ఉపాంశు అంటే పెదవులు మాత్రం కదిలిస్తూ రామ 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 పక్క వాళ్ళకి మాత్రమే వినిపించేటట్టు అది కూడా, ఆ విధమైన ధ్యానం కూడా చేయొచ్చు. ఈ నామధ్యానాన్నే జపం అంటారు. కాబట్టి మొదటి దశలో నామము, రూపము, గుణాలు, మన ఇష్టమైన భగవంతుడి రూపాన్ని తెలుసుకుని ఇలాగ సాధన చేస్తే, ఈ 3 గుణాలు, రూపము, నామము, ఆయన్ని తలుచుకుంటూ దాని మీదే కేంద్రీకరిస్తూ ధ్యానం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది మనసు. ఆ మానసిక ప్రశాంతత ఎప్పుడు వస్తుందో, మనం సాధించాలి అని ఏదైనా అనుకున్నప్పుడు ఒక చేయాన్ని, మనం దృష్టిని దాని మీద కేంద్రీకరించగలుగుతాం. అటువంటి స్థితి వస్తుంది. ఈ ఏకాగ్రత కుదరడమే ధ్యానం. ఈ ధ్యాన స్థితి యోగులు దాన్ని ఇంకా 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 సాధన చేస్తారు. ఎక్కువసేపు ఆ ధ్యానాన్ని నిలుపుకునే ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతలు అయితే సమాధి స్థితి పొందుతారు. అంటే ఆ ధ్యానం చేస్తున్నప్పుడు అందరికీ కూడా ఆలోచనలు ఇటు అటు పోతాయి, మళ్ళీ పట్టుకొస్తారు, భగవంతుడి మీద నిలుపుతారు. ఇక యోగులు నిరాకారంగా కూడా, మనలాంటి వాళ్ళం రూపము ఇవన్నీ నామం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు నిరాకార ధ్యానం చేస్తారు. చేసి ఏ ఆలోచనలు లేకుండా మనస్సుని ప్రశాంతంగా, ఆ మనస్సు హృదయంలో లీనమైపోవాలి, అంత ప్రశాంతత కావాలి, అప్పుడే సమాధి స్థితి చేకూరుతుంది. 8వది. కాబట్టి ఈ ధ్యానము చేసేటప్పుడు హృదయంలోకి మనసు వెళ్ళిపోవాలి. మనసు అసలు ఎంత చంచలంగా ఉంటుందో దాన్ని పట్టి ఈడ్చి హృదయంలో స్థిరంగా పెట్టేయాలి. హృదయానికి మనసుకి ఏమిటి వ్యత్యాసం అంటే, హృదయం ఒక స్థానం, భగవత్ స్థానం, మన హృదయ స్థానం. అది క్షేత్రజ్ఞుడు ఉంటాడు అక్కడ. ఆ పరమాత్ముడితో పాటు కాస్త అజ్ఞానం కలిగిన జీవాత్మ కూడా ఉంటుంది అక్కడ. ఈ జీవాత్మే ఈ మనసును అశుద్ధం చేస్తూ ఉంటుంది, అజ్ఞానం పూరితం చేస్తుంది. కాబట్టి మనసుని మనం ఎప్పుడైతే దాన్ని నియమించి ఈ జీవాత్మని పరమాత్మలో కలిపేస్తామో, మనసు అనేది ఇంకా వేరేగా ఉండకూడదు, అటువంటి స్థితి తెస్తామో, అప్పుడు ఇక ఏ ఆలోచనలు కానీ ఏవీ లేక నిరాకార ధ్యానం కుదిరి యోగులందరూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. చాలామంది యోగులు సమాధి స్థితి పొందడం అంటే ఇదే. ధ్యానంలో నిలకడగా చాలాసేపు ఒక ఆసనం, అప్పుడే ధ్యానాసనాలు ఉపయోగిస్తారు వాళ్ళు. మనం ఇందాక యోగాసనాలు చెప్పుకున్నప్పుడు చివరి దశలో యోగాసనాలు, అవి ధ్యానాసనాలు అంటారు వాటిని. యోగులు వేసే ఆసనాలు అవి. పద్మాసనం, వజ్రాసనం, ఇలాంటివి చాలా ఉంటాయి. చివరికి వీరాసనం, శవాసనం కూడా పనికొస్తుందిట. ఏంటి? ధ్యానానికి. శవాసనంలో ఒకటి ఏమిటి అంటే, నిద్రపోయే అవస్థకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కనుక శవాసనాన్ని ఉపయోగించరు. కానీ శవాసనం ఉపయోగించి కూడా మనం ఈ సమాధి స్థితి పొందవచ్చు. ధ్యానావస్థ శవాసనంలో చేస్తే సమాధి స్థితి పొందవచ్చు అంటారు. యోగులు అంత స్థితికి వెళ్ళగలరు, కానీ మనం మాత్రం మానసిక ప్రశాంతత కోసం ఒక నామాన్ని, రూపాన్ని, గుణాన్ని, ఒక భగవంతుడిని ఎంచుకుని ఆ నామ రూప గుణ గానం చేస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన లక్ష్యాలని సాధించుకోగలుగుతాం. ఇటువంటి సమాధి స్థితికి వెళ్ళిన వాళ్ళు మన వివేకానంద స్వామి. ఆయన ముందుగా సమాధి స్థితి పొందారు. తర్వాత గురువు తనకిచ్చిన ఆ కర్తవ్యాన్ని, అంటే సనాతన ధర్మాన్ని అన్ని చోట్ల కూడా ప్రపంచమంతటా చాటే ఆ కార్యక్రమం చేశారు. అందులో ఎంత ప్రభావితం చేశారంటే అందరినీ, ఆయన చికాగోలో, అమెరికా దేశంలో సర్వమత మహాసభలు జరిగినప్పుడు ఆయన లేచి నిల్చుని పలికిన మొదటి వాక్యమే వాళ్ళని ఉన్మత్తుల్ని చేసేసింది.
ఆయన మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనేటప్పటికీ అందరూ కూడా ఆ ప్రతినిధులు అందరూ లేచి కరతాళ ధ్వనులు మిన్నంటేటట్టుగా మ్రోగించారంటే ఆయన ఎంత ప్రభావితం చేశారో వాళ్ళని మనం గ్రహించవచ్చు. ప్రభావితం చేయటం అలా ఉంచి శిక్షణా కేంద్రాలు అక్కడ నెలకొల్పారు. తమ బృందంలోని వాళ్ళని అక్కడ శిక్షణ కోసం వాళ్ళని ఉంచేసి అమెరికా దేశంలోనే కాక ఇంగ్లాండ్, ఇటలీ, ఫ్రాన్సు ఇత్యాది దేశాలు కూడా పర్యటించి అక్కడ కూడా తన శిష్య బృందాన్ని ఆ దేశాలలో కూడా తన కేంద్రాలు స్థాపించి అక్కడ వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి కోసం వసతులు చేసి మళ్ళీ వాళ్ళు ఆయన తన దేశం అంటే మన భారతదేశానికి తిరిగి వచ్చేటప్పటికీ ఆయన వెంట సేవియర్ దంపతులు అని ఇంగ్లాండ్ దంపతులు వచ్చి ఎంత ప్రభావితులయ్యారంటే ఆయన అడగనవసరం లేదు. హిమాలయాల్లో వాళ్ళు ఒక శిక్షణా కేంద్రాన్ని స్థాపించారు పాశ్చాత్యుల కోసం. అక్కడ శిక్షణ ఇచ్చేది స్వామి బృందం, కానీ ఆ కేంద్రం స్థాపించడానికి అయ్యే వనరులు వసతులు అన్నీ వారు చేశారు. అలాగే స్వామి బేలూరులో ఒక మఠం స్థాపించాలనుకుంటే ఆయనకి విరాళాలుగా ఎంత వచ్చేసిందంటే ఆ మఠానికి స్థాపించడానికి ఇబ్బంది కలగలేదు. అలాగే ఆయన స్థాపించిన రామకృష్ణ ఆశ్రమాలు, రామకృష్ణ సేవా సంస్థలు అవి ఇప్పటికీ కూడా దీనులకి, హీనులకి, మహిళలకి, బాలబాలికలకి, తర్వాత అనారోగ్యవంతులకి ఆరోగ్యంగా ఉండడానికి ప్రజలు దానికి కావలసిన సదుపాయాలు, ప్రమాదవశాత్తు ఎవరైనా ఏదైనా అవయవాలు కానీ ఏమైనా కోల్పోయితే వాళ్ళకి సహాయం, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాయి ఈ సంస్థలు. అటువంటి దశకి మనం కూడా వాళ్ళకి సహాయం చేయాలి అంటే వాళ్ళందరూ అక్కడ కార్యకర్తలందరూ కూడా స్వామీజీని అనుసరించారు. మనం కూడా అటువంటి సాధన చేయాలి. పతంజలి యోగ సూత్రాల ద్వారా మనం శారీరక, మానసిక దృఢ్యత శక్తిని పెంచుకుని ఆయన అదేంటారు వివేకానంద స్వామి, మీలో శక్తి ఉంది, మీలో ఉండే ఆ శక్తిని మేలుకొల్పండి, మీరు గమనించి చూసుకోండి, మీలో చాలా శక్తి ఉంది, ఆ శక్తిని లేపడమే మీరు చేయాలి అంతే. అది చేసినప్పుడు అదే మిమ్మల్ని నడిపిస్తుంది అని ఆయన ప్రబోధిస్తారు. పతంజలి యోగ సూత్రాలు ఆయన ప్రబోధించారు కనుక అవి ఆచరిద్దాం, తూచా తప్పక ఆచరిద్దాం. మనం ఆధ్యాత్మిక పురోగతికి కూడా ఇవి పనికొస్తాయి. రాజయోగం అంటే ఆధ్యాత్మికత వదలకపోవడమే కనుక ఈ రెండు కూడా మనకి సిద్ధిస్తాయి. ఆరోగ్యం, ఇహలోక సుఖాలకి అది ఉపయోగపడుతుంది. ఆరోగ్యం, తర్వాత ప్రశాంతత, వాటికి పరలోకానికి, ఆ తర్వాత మోక్ష సాధనకి కూడా ఇవి ఉపయోగపడుతుంది. ఈ యోగాసనాలు, తర్వాత మిగతా అష్టాంగ యోగ అన్నీ మనం చెప్పుకున్న అంగాలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఆచరిద్దాం, తరిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.